హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లు ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్లో లోన్ తీసుకుని ఉంటారో వారందరికీ బిగ్ షాక్ అండి. షాకింగ్ న్యూస్ అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎస్బీఐలో లోన్లు తీసుకునే వారికి షాక్. అన్ని కాల వ్యవధుల రుణాలపై అయితే మార్జిన్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ అనేది MCLRను ఎస్బీఐ 10 బేసిక్ పాయింట్స్ పెంచింది. ఇది అయితే అమల్లోకి వచ్చేసిందండి. సో నెల నుంచి 3 నెలల వరకు వడ్డీ రేటు 8.2 ఉండగా 8.3కు చేరుకోవడం జరిగింది. 6 నెలల వడ్డీ రేటు అనేది 8.55 ఉండగా 8.65కు పెరిగింది. ఏడాది అంటే సంవత్సరానికి వడ్డీ రేటు 8.65% నుంచి 8.75% అయితే పెరిగింది. 2 ఏళ్లకు వడ్డీ భారం అనేది పెరగనుందండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు 2 ఏళ్లకు 8.75 నుంచి 8.85కు అయితే పెరగడం జరిగింది. దీంతో MCLRకు అనుసంధానమై ఉన్న గృహ వాహన రుణాలపై అయితే వడ్డీ భారం ఈ మేరకు పెరగనుంది ఫ్రెండ్స్.